The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఫస్ట్ ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఆ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సెస్ అండ్ దాని ప్రాముఖ్యతలు తెలియాలి కదండి. యాక్చువల్లీ మనది ఒకటే ప్రోగ్రామ్ ఉంది, అది యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాంట్లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్. ఇట్స్ 3 years ప్రోగ్రామ్ అండి. 2 years ఇండియాలో చిత్తూరులో ఉన్న అపోలో యూనివర్సిటీలో చదువుతారు. సో తర్వాత 3rd year యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకేలో చదువుతారు. సో ఈ 3 years అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో సర్టిఫికేట్ వస్తుంది విత్ స్పెషలైజేషన్. వాళ్ళు 3rd yearలో ఏ స్పెషలైజేషన్ చదివితే ఆ స్పెషలైజేషన్తో సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, ఏంటి మీ యూనివర్సిటీ ప్రాముఖ్యత, ఏంటి స్పెషాలిటీ? సో మన ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చి ఎంటైర్ ప్రోగ్రామ్ కాస్ట్ 35 lakhs అండి. ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs ఇన్ యూకే. అందులో కూడా అప్ టు 20% స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. సో అంటే 30 lakhsలో ప్రోగ్రామ్ అయిపోతుంది. ఏంటంటే యూజీ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది? సింపుల్ అండి. ఇంటర్మీడియట్లో 60% వచ్చిన స్టూడెంట్స్ ఆర్ పాలిటెక్నిక్ డిప్లొమాలో 60% వచ్చినా సరే యూకే వెళ్ళినాక అక్కడ జాయిన్ అయ్యే యూనివర్సిటీ గురించి అండ్ అవన్నీ గురించి కూడా డౌట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? మనం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఆల్రెడీ ముందు నుంచే ఇక్కడ వాళ్ళకి ముందు నుంచే ప్రిపేర్ చేసి పెడతామండి వాళ్ళని. అండ్ మనం తీసుకునేది 60 members-ని. ఈ 60 members అందరు కూడా కలిసే వెళ్తారు. సో మనం చిన్నపిల్లల్ని పంపిస్తున్నాం, ఇబ్బంది పడతారు అనేది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చిత్తూరులో 2 years చదువుతారు. అక్కడ యూకేకి వీసా ప్రాసెస్, అక్కడికి వెళ్ళే దాంట్లో కానీ 100% యూనివర్సిటీ నుంచి సపోర్ట్ ఉంటుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ రమేష్ దేవబత్తిని మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు అండ్ అందులో అడ్మిషన్ ప్రాసెస్ మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఆ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సెస్ అండ్ దాని ప్రాముఖ్యతలు తెలియాలి కదండి. ఫస్ట్ మీ యూనివర్సిటీ ప్రత్యేకతల గురించి డీటెయిల్స్ చెప్తారా? షూర్ అండి. యాక్చువల్లీ మనది ఒకటే ప్రోగ్రామ్ ఉంది, అది యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాంట్లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్. ఇట్స్ 3 years ప్రోగ్రామ్ అండి. 2 years ఇండియాలో చిత్తూరులో ఉన్న అపోలో యూనివర్సిటీలో చదువుతారు. సో తర్వాత 3rd year యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకేలో చదువుతారు. సో ఈ 3 years అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో సర్టిఫికేట్ వస్తుంది విత్ స్పెషలైజేషన్. వాళ్ళు 3rd yearలో ఏ స్పెషలైజేషన్ చదివితే ఆ స్పెషలైజేషన్తో సర్టిఫికేట్ వస్తుంది. దే కెన్ చూస్ ఏఐ ఆర్ డేటా సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండ్ స్టూడెంట్ చాయిస్ అది. సో దాని తర్వాత వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. ఇట్స్ 2+1 ప్రోగ్రామ్ అండి పర్టికులర్గా. సో 2 years ఇండియాలో చదువుతారు, 1 year యూకేలో చదువుతారు. దాని తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది వాళ్ళకి, అక్కడ జాబ్ చేసుకోవచ్చు ఫుల్ టైం. ఓకే, ఏంటి మీ యూనివర్సిటీ ప్రాముఖ్యత, ఏంటి స్పెషాలిటీ అంటే జనరల్గా ఇండియాలో ఇంజనీరింగ్ 4 years చదువుతారండి. సో దాని తర్వాత ఎంఎస్కి వెళ్తూ ఉంటారు. సో దాన్ని ఆల్మోస్ట్ 6 years అవుతుంది ఆ కోర్స్ డ్యూరేషన్ అంతా కూడా. అండ్ కాస్ట్ కూడా ఇవాళ ఇండియాలో ఒక మంచి కాలేజ్లో చదవాలి ఇంజనీరింగ్ అంటే 15 to 25 lakhs స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఇండియాలో ఇది లేకనే మళ్ళీ మన వాళ్ళు ఎంఎస్కి వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఎంఎస్కి వెళ్ళినప్పుడు 20 to 30 lakhs పెడతానే ఉంటారు. సో డిపెండ్ ఆన్ కాలేజ్ వాళ్ళు ఈ 6 yearsలో 35 to 55 lakhs ఆన్ యావరేజ్ ఖర్చు పెడతారు. సో మన ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చి ఎంటైర్ ప్రోగ్రామ్ కాస్ట్ 35 lakhs అండి. ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs ఇన్ యూకే. అందులో కూడా అప్ టు 20% స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. సో అంటే 30 lakhsలో ప్రోగ్రామ్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. అసలు ఎంఎస్ చేసే పని కూడా అవసరం కూడా లేదు. ఇదే ప్రోగ్రామ్ ఇదే 3 years ఇంజనీరింగ్ కనుక మీరు యూకే వెళ్ళి చదువుకోవాలంటే 70-80 lakhs అవుతుంది. సో హాఫ్ కాస్ట్తో ఈ ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు మీరు అందిస్తున్న కోర్స్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే డిమాండ్ డే బై డే మీన్స్ డే బై డే కాదు, అంటే సిచ్యువేషన్ని బట్టి కొంచెం టైం గ్యాప్లో డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంది. ఉన్న ఇంజనీర్స్ జాబ్సే పోతూ ఉన్నాయి. అసలు అంటే ఏది చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ చేస్తే బెటర్ అనేది అసలు ఒక సందిగ్ధంలో పడిపోయిన సిచ్యువేషన్. ఇప్పుడు అంటే ఎట్లాంటి ఫ్యూచర్ ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? దీంట్లో ఏమి డౌట్స్ ఉండవండి, పేరెంట్స్ క్లారిటీతోనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే ప్రిఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ ఎంపీసీ. అంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్లో మేజర్ స్టూడెంట్స్ ఎంపీసీ చదువుతారు. ఎంపీసీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ తెలంగాణ
తెలంగాణలో ఆంధ్రాలో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అంటే ఈపీసాట్ అనే ఒక ఎగ్జామ్ రాస్తారు. నేషనల్ వైడ్ అయితే జేఈ అనే ఒక ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో సెలెక్ట్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ లోకల్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మంచి టాప్ కాలేజెస్లో జాయిన్ అవుతూ ఉంటారు కౌన్సిలింగ్ త్రూ. ఈవెన్ కొంతమంది మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవుతుంటారు. ఇందులో మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ రాని వాళ్ళు ఆర్ ఎంసెట్ కౌన్సిలింగ్లో మంచి కాళ్ళలో సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు, కొంచెం పేమెంట్ కెపాసిటీ ఉండి ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుకోవాలి, ఒక మంచి కోర్స్ చదువుకోవాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది 100 years ఓల్డ్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ వచ్చి రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ అండి. ఈవెన్ అపోలో యూనివర్సిటీలో కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అని చెప్పేసి ఒక సెంటర్ స్టార్ట్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏఐ, డేటా సైన్స్ ఇవన్నీ ఎలా యూజ్ చేసుకోవచ్చు హెల్త్ ఇండస్ట్రీలో అని చెప్పేసి ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో దాంట్లో ఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. థర్డ్ ఇయర్లో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చదువుతున్న సబ్జెక్ట్లోనే ఇంటర్న్షిప్ చేస్తారు. లేదు అంటే దే కెన్ వర్క్ పార్ట్ టైం, వీక్లీ 20 hours పార్ట్ టైం చేసుకుంటే వాళ్ళకి కొంత మనీ వస్తుంది. వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ వాళ్ళు చేసుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన ఇంటర్న్షిప్సే చేయమని చెప్తారు. బట్ స్టిల్ వీ ఎంకరేజ్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ 20 hours మంత్లో ఒక వీక్ చేసినా కానీ అక్కడ వర్క్ కల్చర్ తెలుస్తుంది, అక్కడ లోకల్ నెట్వర్క్ ఏర్పడుతుంది. సో దానివల్ల మీకు ఫుల్ టైం జాబ్ అప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తాం స్టూడెంట్స్ని. ఓకే, ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇటు టర్న్ అవుతున్నారా? ఎస్ అండి, అంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా మేము ఇంజనీరింగ్ తీసుకుంటున్నాము. సో వాళ్ళకి ఒక 60 hours బ్రిడ్జ్ కోర్స్ ఒకటి ఇచ్చి వాళ్ళకి మేము ఇంజనీరింగ్ ఇస్తున్నాం. బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు. అండ్ రీసెంట్గా మమ్మల్ని ఒక 4-5 స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యారు. సో మాకు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ మేము ఆల్రెడీ 10th వరకు మ్యాథ్స్ చదివాము. కొంతమంది ఆల్రెడీ ఎంబైపీసీ చదివిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గర. సో వాళ్ళకి ఆల్రెడీ మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ ఉంటే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు. అండ్ మనది వచ్చి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ డిగ్రీ అండ్ సిలబస్ కరికులం అంతా కూడా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్దే ఉంటుంది. సో మనకు ఆబ్జెక్షన్స్ ఏం లేవు. మనం ఇంజనీరింగ్ తీసుకుంటాం. ఎంబైపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా కానీ వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ కావచ్చు. వాళ్ళకి మ్యాథ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం బ్రిడ్జ్ కోర్స్ ఇస్తున్నాము. సో వాళ్ళు కూడా హ్యాపీగా నీట్లో మంచి ర్యాంక్ రాలేదు ఆర్ మంచి కాలేజ్లో సీట్ రాలేదు, వేరే ఆప్షన్స్ ఏమున్నాయి అంటే ఇది జస్ట్ 3 yearsలో వాళ్ళు ఇండస్ట్రియల్ అయిపోతున్నారు గ్లోబల్ వైడ్. వాళ్ళు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చదివి 6-7 years దట్ 30-40 lakhs వాళ్ళు కూడా అక్కడ కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ ఇండియా వచ్చి ఎగ్జామ్స్ రాయాలి అండ్ జాబ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, సాలరీస్ కూడా తక్కువ ఉంటాయి దానికి. ఓన్లీ యూజీ చేస్తే మెడికల్ వాళ్ళకి. సో దీనికి 3 years తర్వాత వాళ్ళు మంచి జాబ్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో బైపీసీ వాళ్ళు కూడా ఈ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే యూజీ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది? సింపుల్ అండి. ఇంటర్మీడియట్లో 60% వచ్చిన స్టూడెంట్స్ ఆర్ పాలిటెక్నిక్ డిప్లొమాలో 60% వచ్చినా సరే వాళ్ళందరూ కూడా మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక ఇంటర్వ్యూ చేస్తాం వాళ్ళని. ఇంటర్వ్యూ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసి స్కాలర్షిప్ కూడా ఇస్తాం మనం అప్ టు 20%. సో ఆ స్కాలర్షిప్తో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాం. ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఎవరైనా ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటే మనకి ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్తో టైఅప్ ఉంది. ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కూడా మనమే చేపిచ్చేస్తున్నాం. ఓకే, ఫీ స్ట్రక్చర్ గురించి ఏమైనా చెప్తారా? ఆల్రెడీ ఇందాక చెప్పానండి, బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs యూకేలో ఉంటుంది ఫీజు అది. సో ఆల్మోస్ట్ 35 lakhs అండి. దీంట్లో కూడా అప్ టు 20% స్కాలర్షిప్ ఇస్తున్నాము. ఓకే, సో ఆల్మోస్ట్ వీళ్ళకి 35 to 40 lakhsలో ఎవ్రీథింగ్ కోర్స్ స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి కోర్స్ ఫినిష్ చేయొచ్చు అండి కంప్లీట్గా. ఇవాళ ఇండియాలో కూడా ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఆల్మోస్ట్ 40-50 lakhs వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. అదే బడ్జెట్లో యూకేలో అయిపోతుంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో. అది కూడా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ, 100 years ఓల్డ్ యూనివర్సిటీ. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ల్యాబ్స్, లైబ్రరీ అంతా కూడా కొంచెం అడ్వాన్స్డ్ కరికులంతో ఉంటుంది. సో రొటీన్ రెగ్యులర్ కాలేజెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ అంటే ఇవాళ పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు, ఇన్ని లక్షల మంది ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు, సో అందరూ సిఎస్సినే చదువుతున్నారు, మళ్ళీ అందులో అందరూ ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బిగ్ డేటా, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ అన్ని స్పెషలైజేషన్స్ చదువుతున్నారు. అండ్ ఇవాళ ఈవెన్ రూరల్ స్టూడెంట్స్ కావచ్చు, అర్బన్ స్టూడెంట్స్ కావచ్చు, అందరికి ఇంగ్లీష్ కూడా వస్తుంది. సో నీకెందుకు జాబ్ ఇవ్వాలి,
సో కంపెనీస్ అండ్ 2029లో పాస్ అవుతారు వీళ్ళు. అప్పటికి ప్లేస్మెంట్ సినారియో మారిపోతుంది. జనరల్గా పేరెంట్స్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఇండియాలో పలానా XYZ కాలేజ్లో లాస్ట్ ఇయర్ ఒక 20-30 లక్షల ప్యాకేజ్ వచ్చింది ఒక స్టూడెంట్కి ఎవరికో, ఆ కాలేజ్లో జాయిన్ చేస్తే మా పాపకో బాబుకు కూడా 2029లో కూడా అదే ప్యాకేజీ అంతకంటే బెటర్ ప్యాకేజ్తో జాబ్ వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్, హోప్. బట్ పేరెంట్స్ ప్లాన్ చేసుకోవాలి కిడ్స్ ఫ్యూచర్ని. బట్ 2029లో సినారియో చాలా చేంజెస్ వస్తున్నాయి. బ్లైండ్గా దీన్ని బేస్ చేసుకోకుండా 2029లో జాబ్స్ రావాలి అంటే స్కిల్ బేస్డ్ అండి. ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. స్కిల్స్ పెంచుకోవాలి. సో ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి UK ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి ఏంటంటే మోర్ ప్రాక్టికల్గా ఉంటుంది. వాళ్ళ ఇంటర్న్షిప్స్ ఉంటాయి ఆల్మోస్ట్. సో వాళ్ళకి కొంచెం ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్లోబల్ వైడ్ నెట్వర్క్ వస్తుంది. అక్కడి నుంచి వేరే ఏదైనా కంట్రీ, సో ఇక్కడ 2 years చదివి 1 year UKలో చదివిన తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో వాళ్ళు జాబ్ చేసుకొని అక్కడి నుంచి USAకో UKకో కెనడాకో వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఇక్కడ UG చదివి PGకి పంపిస్తాం. బట్ 2029లో PG ఫీజులు డబుల్ అయిపోతాయి. ఇప్పుడు $20,000 £20,000 ఉన్నది అప్పటికి 20,000 కాస్త 30,000 అవుతుంది. ఫీజులు పెరుగుతాయి ఆల్మోస్ట్. అండ్ అప్పటికి రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడే వీసాలు రావడం చాలా కష్టంగా ఉంది. ఆల్రెడీ US చూస్తున్నారు మీరు. ఇప్పుడు బై 2029 అసలు రానిస్తారా రానివరా తెలియదు. అలాంటిది ఇప్పుడు అవకాశం ఉంది. UGలోనే వెళ్ళొచ్చు, PGతో పని లేదు. సో దే కెన్ చూస్ దిస్. కొంచెం రీసెర్చ్ చేసి ఆలోచించి ఈ కోర్సు ఒక ఉపయోగాలు ఏంటి, లాభాలు నష్టాలు కొంచెం రీసెర్చ్ చేస్తే కనుక స్టిల్ చాలామంది ఈవెన్ 8,000 to 10,000 స్టూడెంట్స్ స్టిల్ తెలంగాణలో ఇంజనీరింగ్ జాయిన్ కాని వాళ్ళు ఉన్నారు. ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. ఏ కాలేజ్లో జాయిన్ కావాలి, ఏ స్టేట్లో జాయిన్ కావాలి, ఇండియాలోనా అబ్రాడ్లోనా. అండ్ ఆల్రెడీ ఇప్పుడు వీసా రిజెక్ట్ అయిన పిల్లలు కూడా ఉంటారు. USAకి యూజీకి ట్రై చేసి USA వీసాకి ట్రై చేసి వీసా రిజెక్ట్ అయిన పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మన దగ్గర ట్రై చేసుకోవచ్చు. అంటే అదంతా మీరే చూసుకుంటారా? మేమే ప్రాసెస్ చేస్తామండి. అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్లో UK వెళ్ళేటప్పుడు వీసా ప్రాసెస్ అంతా కూడా యూనివర్సిటీనే చూసుకుంటుంది. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ అపోలో యూనివర్సిటీ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ప్రాసెస్ మేమే చేస్తామండి. UK వెళ్ళినాక అక్కడ వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యే యూనివర్సిటీ గురించి అండ్ అవన్నీ గురించి కూడా డౌట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? మనం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఆల్రెడీ ముందు నుంచే ఇక్కడ వాళ్ళకి ముందు నుంచే ప్రిపేర్ చేసి పెడతామండి వాళ్ళని. అండ్ మనం తీసుకునేది 60 మెంబర్స్ని. ఈ 60 మెంబర్స్ అందరు కూడా కలిసే వెళ్తారు. సో మనం చిన్నపిల్లల్ని పంపిస్తున్నాం ఇబ్బంది పడతారు అనేది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చిత్తూరులో 2 years చదువుతారు. ఇక్కడ వాళ్ళకి బేసిక్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. వాళ్ళు వెళ్ళే థర్డ్ ఇయర్లో. సో థర్డ్ ఇయర్లో అందరు కలిసే వెళ్తారు. అక్కడ అకామిడేషన్ యూనివర్సిటీ క్యాంపస్లో హాస్టల్స్ ఉంటాయి. లేదు అంటే చాలా మంది కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలి అంటే బయట ఫ్లాట్స్లో అట్లా ఉంటారు. దానికి కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. సో ఎడ్యుకేషన్ వైజ్ కానీ లేదంటే వాళ్ళ అక్కడ UKకి వీసా ప్రాసెస్ అక్కడికి వెళ్ళే దాంట్లో కానీ 100% యూనివర్సిటీ నుంచి సపోర్ట్ ఉంటుంది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా 100% యూనివర్సిటీ సపోర్ట్ ఉంటుంది. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయండి ఆల్రెడీ. ఇక్కడ చిత్తూరులో ఉంది, అక్కడ లెస్టర్లో కూడా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది పబ్లిక్ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ అండి. అది లెస్టర్ అనే సిటీలో ఉంటుంది UKలో. ఓకే, మీరే చెప్తున్నారు స్కిల్ బేస్డ్, ఇప్పుడు ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి అని. సో మరి స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా మీ దగ్గర? బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండి. దీంట్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. AI, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఫస్ట్ 2 years ఇక్కడ చదివిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది థర్డ్ ఇయర్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి అని. ఆ స్పెషలైజేషన్ చదువుతారు వాళ్ళు. ఆ స్పెషలైజేషన్లో కంప్లీట్గా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. దాన్ని కంప్లీట్గా ట్రైన్ చేస్తారు వీళ్ళు ప్లేస్మెంట్ వచ్చేలాగా. అది ఓకే. అంటే మీ దగ్గర ప్లేస్మెంట్స్కి సంబంధించి ప్లేస్మెంట్ సెల్ ఉంటుందండి. దే విల్ టేక్ కేర్ అబౌట్ దేర్ పార్ట్. వీళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేయడము, రెజ్యూమ్ బిల్డ్ చేయడము, అదంతా కూడా యూనివర్సిటీలో సపరేట్ వింగ్ ఉంటుంది దానికి. ఓకే, ఇట్లా మామూలుగా కంపెనీస్తో టైఅప్ అవుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్తో MOUs ఉంటాయండి. సో ప్లేస్మెంట్స్ గురించి ఏం భయపడక్కర్లేదు. అంటే ఇండియాలో లాగా UKలో అలా ఉండదండి. అక్కడ కెరియర్ ఫేర్స్ అంటారు. సో కెరియర్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి. సో కెరియర్ ఫేర్స్ జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళ స్కిల్స్ని బట్టి ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఓకే, సో మీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఎందుకు, వై స్టూడెంట్స్ హ్యాస్ టు చూస్ యువర్ యూనివర్సిటీ అంటే వాట్ యు సే?
మార్కెట్లో చాలా యూనివర్సిటీస్ ఉంటాయండి. బట్ పర్టికులర్గా వై ది అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటే ఇండియాలో ఆల్రెడీ 2+2లు 2+1లు చాలా మంది రన్ చేస్తున్నారు. ఈ 2+2లు రన్ చేసే వాళ్ళు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళకి 4-5 యూనివర్సిటీస్తో టైఅప్స్ ఉంటాయి. యూఎస్ఏలో కావచ్చు, యూకేలో కావచ్చు, 4-5 యూనివర్సిటీస్తో టైఅప్స్ ఉంటాయి. ఇక్కడ 2 years చదివినప్పుడు ఈ 2 years వాళ్ళ కరికులం వాళ్ళ సిలబసే చెప్తారు. సమ్ఎక్స్ యూనివర్సిటీ కావచ్చు, సమ్ఎక్స్ కాలేజ్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ 2+2లు రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కరికులం వాళ్ళ సిలబసే రన్ చేస్తారు. స్టూడెంట్ థర్డ్ ఇయర్లో వెళ్ళేటప్పుడు స్టూడెంట్ పలానా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, ఆ యూనివర్సిటీ వీసా ప్రాసెస్ కావచ్చు అవంతా కూడా స్టూడెంటే చేసుకోవాలి. ఆ పర్టికులర్గా ఏదైతే యూనివర్సిటీకి వెళ్తున్నాడో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ యూనివర్సిటీ సిలబస్ చదువుతాడు. సో దానికి ఒక్కోసారి మ్యాచ్ అవ్వదు అనమాట. సో మంది అలా కాకుండా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మొత్తం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కరికులమే జరుగుతూ ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ యూకేకి వీసా రిజెక్షన్స్ ఏమి ఉండవు, 100% వీసా వస్తుంది. మాక్సిమం డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉంటాయి. సో యూఎస్ఏకి ఆల్మోస్ట్ ఎవరు గ్యారంటీ ఇవ్వరు, అంత బాగున్నా కానీ ఒక్కొక్కసారి వీసా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం అక్కడ రిస్క్ ఉంటుంది, వీసా రిస్క్ ఉంటుంది, ఇక్కడ వీసా రిస్క్ ఉండదు. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ అండి. ఇందాక మీరు చెప్పారు కదా 2 years ఇక్కడ 1 year అక్కడ అండ్ అవునండి. అట్లా కాకుండా డైరెక్ట్ మొత్తం యూకే వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్నారనుకోండి స్టూడెంట్, సో అలాంటి ఆప్షన్ ఉందా? మీ యూనివర్సిటీ ఉందండి. ఎవ్రీ ఇయర్ మనకి 200-300 స్టూడెంట్స్ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లో యూజీ ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి 200-300 స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటారు. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ అవనివ్వండి, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అవనివ్వండి, అకౌంటింగ్ సంబంధించిన కోర్సెస్, మేనేజ్మెంట్ కోర్సెస్ అన్నిటికి కూడా మనకి ఇండియా నుంచి వస్తారు. సో కాకపోతే ఏమైతుందంటే అక్కడ కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 20 lakhs ఫీజు అవుతుంది వాళ్ళకి, ప్లస్ అకామిడేషన్ ఛార్జెస్ ఇవంతా కలిపి బడ్జెట్ 80 lakhs వరకు అవుతుంది. సో దానివల్ల మనం కాస్ట్ కట్ చేయాలని చెప్పేసి ఇక్కడ 2 years అక్కడ 1 year అని చెప్పేసి స్టార్ట్ చేసాం. దానివల్ల 40 lakhsలో అయిపోతుంది. 2026లో మనము ఇక్కడ నుంచి ఎక్కువ కోర్సెస్ రన్ చేయబోతున్నాం. లైక్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతాయి. 2026లో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా కోర్సెస్ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం. బట్ స్టిల్ ఎవరైనా 2026లో మీరు యూజీ యూకేలో ప్లాన్ చేస్తుంటే కనుక దానికి సంబంధించిన ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ కూడా వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎట్లుంటుండొచ్చు ప్రాసెస్ అదంతా కూడా? మేము వీసా అంటే జనరల్గా +2 అయిపోయిన వాళ్ళకి ఐఎల్స్ ఏం అవసరం ఉండదండి. బేసిక్గా ఐఎల్స్ స్కోర్ ఏం అవసరం ఉండదు. ఇంటర్మీడియట్లో వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ అనుకోండి 70% ఉంటే చాలు. స్టేట్ బోర్డ్ అయితే 80% ఉంటే చాలు ఇంగ్లీష్లో ఆ సబ్జెక్ట్లో. సో దానికి బేస్ చేసుకొని మనము వాళ్ళకి ఏ కోర్స్ కావాలో చూస్ చేసుకుంటే దాన్ని బట్టి మనం అడ్మిషన్ ఇస్తాం. వీసా ప్రాసెస్ అదంతా కూడా మనమే గైడ్ చేస్తాం వాళ్ళకి. సో అదంతా కూడా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా కూడా హెల్ప్ చేస్తాం. అంటే ఇప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందా? బేసిక్గా ఇప్పుడు అని కాదు, అట్లీస్ట్ జనవరి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. అప్పుడు ఈజీగా అయిపోతుంది. కొంచెం ముందే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అంటే ఏవైనా ఎడ్యుకేషన్ లోన్స్ అప్లై అనుకునే వాళ్ళు కానీ ఇంకేదైనా ప్రాసెస్ ఉంటే కూడా వీసా కూడా తొందరగా వస్తుంది. ముందే వెళ్ళిపోవచ్చు కావాలంటే కూడా. సో చాలా మంది ప్లాన్ చేస్తారండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళందరూ డిసెంబర్ నుంచే ప్లాన్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే పిల్లలందరూ కూడా జనవరి ఆల్మోస్ట్ డిసెంబర్, అక్టోబర్ నుంచి ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో కెరీర్ ఫేర్స్ జరుగుతూనే ఉన్నాయి. మేము వెళ్తాం అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళి కెరీర్ ఫేర్స్లో పార్టిసిపేట్ చేసి మా యూనివర్సిటీ గురించి చెప్తాం, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ గురించి. సో నెక్స్ట్ ఇయర్ కొంచెం మేము పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ యూకేకి వచ్చే స్టూడెంట్స్ కావచ్చు, లేదు అంటే అపోలోలో 2+1కి కావచ్చు. చాలా ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 300 అక్కడ ఒక 300 స్టూడెంట్స్ని ప్లాన్ చేస్తున్నామండి. మేము అన్ని అడ్మిషన్స్ రిజర్వ్ చేసి పెట్టామన్నమాట. ఓకే, అంటే అక్కడ చదువుకున్న వాళ్ళు జాబ్స్ పరంగా ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారండి? బేసిక్గా యూకే వచ్చే వాళ్ళు యూకేలో జాబ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. బట్ స్టిల్ ఇప్పుడున్న కిడ్స్ స్టూడెంట్స్ యూజీకి వచ్చే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడ నుంచి పీజీకి వెళ్తారు, జర్మనీ కోసం ఫ్రీగా ఉంటుంది అక్కడ, ఇటలీ వెళ్తారు, కొన్ని అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు, యూరోప్ మూవ్ అవుతారు, యూఎస్ఏకి వెళ్తారు, మళ్ళీ ఇండియా వచ్చే స్టార్టప్స్. అందరు స్టూడెంట్స్ జాబ్సే చూస్తారని లేదండి. కొంతమంది జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు, కల్చర్ నేర్చుకోవడానికి, అక్కడున్న
ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. స్టూడెంట్స్కి 3 years యూజీ అయిపోయిన తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. అప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉంటే ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. అందరూ క్లాస్లో 60 మంది బీటెక్ జాయిన్ అయితే 60 మంది జాబ్ కోసమే చూడరండి. దాంట్లో ఒక 10 మంది స్టార్టప్స్ అంటారు, 10 మంది ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. 30-40 స్టూడెంట్స్కి జాబ్స్ కావాల్సి ఉంటుంది అనమాట. సో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో వాళ్ళు డిఫరెంట్ ప్లేస్లో వర్క్ చేసుకుంటారు యూకేలో. ఓకే, అంటే నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏమైనా చెప్తారా సజెషన్స్ లాంటివి? సజెషన్స్ అంటారా, వాళ్ళు కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలండి. ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు ఆర్ ఏదైనా యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నప్పుడు అండ్ వాళ్ళు చూస్ చేసుకుంటున్న కోర్స్ పర్టికులర్గా అందరూ ఏదో కంప్యూటర్ సైన్స్ అంటున్నారు, ఆర్ అందరూ ఏఐ అంటున్నారు, అందరూ డేటా సైన్స్ అంటున్నారు అని కాకుండా నీ స్ట్రెంగ్త్ ఏంటి, నువ్వు ఏం చదవగలవు, నీకు ఏమొచ్చు, అండ్ 2030లో నువ్వు పాస్ అయ్యేటప్పుడు వీళ్ళు 2026లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు 2030లో పాస్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలి, ఇప్పుడు నుంచి మనం ఏం ప్రిపేర్ అయితే అప్పుడు మనకు జాబ్ వస్తుంది. ఎందుకంటే థింగ్స్ చాలా స్పీడ్గా చేంజ్ అవుతున్నాయండి. 2020 తర్వాత ఎవ్రీ 6 monthsకి చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి, టెక్నాలజీలో కావచ్చు, అన్ని విషయాల్లో. సో 2030కి నీ దగ్గర ఏం స్కిల్ ఉంటే, ఏం నాలెడ్జ్ ఉంటే జాబ్స్ వస్తాయి, ఆర్ జాబ్ క్రియేట్స్ చేయగలవు అని కొంచెం హోంవర్క్ గ్రౌండ్ వర్క్ చేసి ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. అండ్ ఇప్పుడున్న కిడ్స్ పేరెంట్స్ అందరూ కూడా మినిమం ఇంజనీరింగో డిగ్రీయో చదివిన వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని అప్రోచ్ అవుతానే ఉన్నారు. సార్ మా బాబు ఇప్పుడు 11th అయిపోయింది, 12thలో ఉన్నాడు, ఏం చదివితే బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకోవాలి, ఆర్ ఎటువంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియానా అబ్రాడా అని చెప్పేసి మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. మేము సజెస్ట్ చేస్తున్నాము. అది కేస్ టు కేస్ అండి. ఆ పేరెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ పేరెంట్ ఎట్లాంటి కోర్సు చదివిద్దాం అనుకుంటున్నాడు, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, అది వాళ్ళతో 1-to-1 మాట్లాడతాం మేము. సో ఓవరాల్గా అందరికీ చెప్పినట్టు చెప్పలేము దాన్ని. రమేష్ గారు, ఈ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో 2026లో యూజీ ప్రోగ్రామ్స్, అందుకే దాని ఫీ స్ట్రక్చర్, అలాగే ఎలిజిబిలిటీ గురించి చెప్తారా? ఓకే అండి. యూజీ ప్రోగ్రామ్స్ వచ్చి మేజర్గా ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని స్ట్రీమ్స్ ఉంటాయి. దాంతోపాటు బయాలజికల్ సైన్సెస్ ఉంది మన దగ్గర, ఆల్మోస్ట్ అకౌంటింగ్ సంబంధించిన అన్ని కోర్సెస్ ఉన్నాయి. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చి ఇండియా నుంచి అయితే కనుక +2లో 60% ఉంటే చాలండి, మనం తీసుకుంటాము. వీళ్ళకి ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ వాళ్ళకి కనుక ఇంటర్మీడియట్లో స్టేట్ బోర్డ్ అయితే 80% ఉండాలి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 80 మార్క్స్ ఉండాలి. అండ్ సిబిఎస్ఈ అయితే కనుక 70% ఉంటే చాలు, వితౌట్ ఐఎల్స్ తీసుకుంటాం మనము. కమింగ్ టు ఫీజ్ పార్ట్, ఫీజ్ వచ్చి డిపెండ్ ఆన్ కోర్స్ అండ్ డిపెండ్ ఆన్ కోర్స్ డ్యూరేషన్. కొన్ని కోర్సెస్ 3 years ఉంటాయి, కొన్ని కోర్సెస్ 4 years ఉంటాయి. సో 18,000 నుంచి 25,000 pounds వరకు పర్ యానం ఉంటుందండి. దీంట్లో కూడా మనము అప్ టు 3,000 to 5,000 pounds స్కాలర్షిప్ కూడా ఇస్తాము, బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ కావచ్చు. మనం ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. సో ఆ ఇంటర్వ్యూ బేస్డ్ వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇస్తాము. సో ఎవరైతే ఇంజనీరింగ్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్, లా కోర్సెస్ యూకేలో ప్లాన్ చేస్తున్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. ఇది 100 years ఓల్డ్ యూనివర్సిటీ. అండ్ కమ్మింగ్ టు అంటే యూకేలో కొన్ని యూనివర్సిటీస్ లండన్లో ఉంటాయి, అక్కడ మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడ. లండన్ లాంటి ప్లేస్లో కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో పర్టికులర్గా లండన్ కంటే ఇది చూస్ చేసుకుంటే మనకి ఇండియన్ కమ్యూనిటీ పీపుల్ కూడా ఎక్కువగా ఉంటారు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. చిన్న పిల్లలు అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ ఉంది, యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి.